చేయబోతున్నావో నాకు అర్థమైంది మాయా. ఏమర్థమైంది సిరి? ఈయన సతీవ్రతుడని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష పెట్టబోతున్నావు అంతేగా? అగ్ని పరీక్ష? అవును ధనుష్, నువ్వు బురదలో దొర్లిన దున్నపోతువని సిరి అనుమానిస్తుంది. నా అపనమ్మకానికి నీ నమ్మకానికి మధ్య పెడుతున్న పరీక్షే ఈ అగ్ని పరీక్ష అన్నమాట. ధనుష్ గారు నిజంగానే మంచివారైతే ఈ వేడి వేడి పెనంపై చెయ్యి పెట్టినా ఆయనకేం కాదు. ఇప్పుడు నేనేం చేస్తానో మీ కళ్ళారా చూడండి. అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. ఇప్పుడు ఈ కర్పూరం వెలిగిస్తాను, ఈ దేవుడికి హారతిస్తాను. నేను సత్యవంతుణ్ణైతే, పతివ్రతుణ్ణైతే, పరాయి స్త్రీని కన్నెత్తి చూడలేదు అంటే, బుద్ధిమంతుణ్ణైతే ఈ కర్పూరం నా చేతిని ఏమీ చేయదు. ఏంటి రాహుల్, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వు బిజీగా ఉన్నావు కదా. ఎవరు చెప్పారు రాహుల్? నువ్వు వస్తావని ఫ్రెష్ గా స్నానం చేసి నీకోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా? రియలీ? నా కోసం వెయిట్ చేస్తున్నావా? అవును రాహుల్. ఎందుకు? నీకు ఒకటి ఇవ్వాలని. ఏమివ్వాలనుకుంటున్నావు మాయా? పైకొస్తే ఇస్తాను. ఇప్పుడు చెప్పొచ్చు కదా. చెప్తే సస్పెన్స్ పోతుంది. నాకు తెలుసు మాయా, నేను అడిగాను కదా, అదేగా నువ్వు ఇవ్వాలనుకుంటున్నా. నిన్న దాన్ని ఏమడిగావురా నువ్వు? చెప్పు మాయా, గట్టిగా ఒక హగ్గో స్వీట్గా ఒక కిస్సో ఇవ్వాలనుకుంటున్నావు కదా. వీడికెప్పుడు అదే ధ్యాస. చెప్పు, అదేగా. ఆహా కాదు. కాదా? మరి ఇంకేంటి? కొంప తీసి పెళ్లికి ముందే ఓరి నీ దుంపదెగా, ఏమిస్తానో చెప్పకపోతే ఏదేదో ఊహించుకునేలా ఉన్నావు కదరా. ఆహా అదేం కాదు రాహుల్, నీకోసమే ఒక షర్ట్ కొన్నాను. షర్టా? అవును, నేను నీకోసం ప్రేమతో కొన్న ఫస్ట్ గిఫ్ట్ అది. ఎంత బాగుందో తెలుసా? నువ్వు వేసుకుంటే చూడాలనుంది. నేను ఇంకేదో అనుకుని ఆశపడ్డాను. ఎందుకు ఆశపడవు? ఫ్రీగా వస్తుంటే. నీ ఆశలన్నీ త్వరలోనే నెరవేరుతాయి రాహుల్. త్వరలో అంటే ఎప్పుడు? ఈవినింగా, టుమారోనా? మరీ అంత తొందరేంట్రా నీకు? మన పెళ్ళయ్యాక. పెళ్లికి ముందు మర్యాదలే ఉండవా? పోలీస్ మర్యాదలుంటాయిరా నీకు. కొన్ని కొన్ని ఉంటాయి, అవి ఇప్పుడే ఇక్కడే చెప్తే బాగోదు. పైకి రండి. కనీసం ఆ హోప్ అయినా ఇచ్చావు, థ్యాంక్స్. యాక్చువల్గా నేను కూడా నీకు ఒక డ్రెస్ కొనాలనుకున్నాను, బట్ నాకంటే నువ్వే ముందు కొనేసావు. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, అయినా భార్యకున్నంత ప్రేమ భర్తకుండదుగా. పదండి పైకి వెళ్దాం. ఛ,
కష్టపడి రాహుల్లో అనుమాన బీజం నాటితే ఈ మాయ వచ్చి పాడు చేసి వాడు మూడ్ మార్చింది. పైకి తీసుకెళ్లి ఏం చేస్తుందో ఏంటో. మీరు మారరా? మీలో మార్పే రాదా? కుక్క తొక్క వంకర్లా అలాగే ఉంటారా? అయ్యయ్యో లేదు సిరి, అనుకోకుండా అలా జరిగిపోయింది. అనుకోకుండా జరిగిందో కావాలని చేశారో మీరు కామందులని మరొకసారి రుజువు చేశారు. ఏ ఈ ఫంక్షన్ హాల్లో ఇంతమంది మగాళ్ళున్నారు, వాళ్ళెవరినైనా గుర్తుండొచ్చు కదా. చేరి కోరి ఆ అమ్మాయికే ఎందుకు డాష్ ఇచ్చారు? నా బిడ్డకి దూరంగా ఉండు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అది నీ బిడ్డ కాదు. అనకండి ధనుష్, ఒక్కసారి దాన్ని ఎత్తుకోనివ్వండి. కుదరదు. నీ పాపిష్టి చేతులతో నా బిడ్డని తాకడానికి వీల్లేదు. నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. నిన్ను క్షమించి దగ్గరికి తీసుకోవడానికి నువ్వు చేసింది చిన్న తప్పు కాదు, మహాపాపం. అమ్మమ్మ, చేతిలో బిడ్డని పెట్టుకుని హాస్పిటల్ ఉంది, పంచాయతీ ఏంటి? వెళదాం పదండి. నీ సావు నువ్వు సావు పో. ధనుష్, నానమ్మ ఆపండి. ధనుష్ సార్ ఆపండి. నానమ్మ సరే గాని నిన్న ఈవినింగ్ కుదరలేదు, నైట్ కుదరలేదు, ఈరోజే ఇవ్వచ్చు కదా. ఏంటి? ముద్దు. దానికి ముహూర్తం కావాలి. ప్లీజ్, చిన్న ముద్దు, స్మాల్ కిస్, ఒకే ఒకటి 5 సెకండ్లో అయిపోతుంది. ఏంట్రా పెళ్ళాం చేయి పట్టుకున్నట్టు పట్టుకొని నిలదీస్తున్నావు? ఇలాగే జీవితకాలం నా చేయి పట్టుకునే ధైర్యం ఉందారా? నువ్వున్నావేంటి? భాగ్యం ఎక్కడా? సచిన భాగ్యం మీదని నన్ను అడుగుతావేంట్రా సచినోడా? అక్క, తన్ని చంపింది ఎవరో చెప్పాలనుకుంటుంది. చెప్పమ్మా. రండత్తా, మీ ఆగర్భ శత్రువైన అలివేలు మీకు స్వాగతం పలుకుతోంది. సుభద్రన, ఎంత ధైర్యం ఎలా వచ్చిరేంటి? ఇంత సాహసం చేశారు. ఈ రోజు నా భర్త చేతిలో మీ చావు రాసిపెట్టుంది. చిట్టే!